హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో చేసుకున్న రెసిపీ వచ్చి, చాలామంది కాకరకాయలు చేదుగా ఉంటాయని ఎక్కువ తినడానికి ఇష్టపడరు. అలాంటి వారి కోసం అస్సలు చేదు లేకుండా కమ్మగా టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. అలాగే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ టేస్టీ అయిన కాకరకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను ఒక అర కేజీ వరకు కాకరకాయలు తీసుకున్నాను. పైన ఇలాగ పీల్ తీసేసి వీటన్నిటిని కూడా ఇలా చక్రాల కింద కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఈ కాకరకాయలోని చేదు తీయడం కోసం ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్, ఒక నిమ్మకాయ తీసుకొని అందులో రసం వేసుకోవాలి. ఇలా నిమ్మకాయ, పసుపు, సాల్ట్ వేయడం వల్ల కాకరకాయలోని చేదు చాలా వరకు వచ్చేస్తుందన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట గంట పక్కన పెట్టుకుందాం. ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇక్కడ నేను ఒక అరగంట తర్వాత చూపిస్తున్నాను. ఒక అరగంట తర్వాత ఈ కాకరకాయలో నీళ్లు ఊరుతాయండి. ఆ నీళ్ళని ఇలా పిండేసుకుంటే మనకి ఇందులో చేదంతా కూడా వాటర్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఇలా మొత్తం కూడా పిండేసుకొని ఈ వాటర్ని మొక్కలకి వేస్తే ఏమైనా పురుగులు ఏమైనా ఉంటే చచ్చిపోతాయి. వాటర్ కూడా వేస్ట్ కాకుండా ఈ రకంగా ఉపయోగించుకోవచ్చు. తర్వాత వీటిని మరొక బౌల్లో వాటర్ వేసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకుందాం. ఇలా బాగా కడిగిన తర్వాత వీటిని కూడా బాగా వాటర్ లేకుండా పిండుకోవాలి. ఇలా వాటర్ లేకుండా మొత్తం తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక 7-8 ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని అందులోకి 2 టీ స్పూన్ల కారం వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇది వెల్లుల్లి కారం అంటారండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆవాలు వేసుకొని ఆవాలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం క్లీన్ చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఆయిల్లో కాకరకాయలు ఫ్రై చేయడం వల్ల మనకి చేదు అనేది అస్సలు ఉండదన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాగే మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కాకరకాయలు క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకుందాం. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవి ఇంకా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందాం. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారం మొత్తం కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. ఇక్కడ వెల్లుల్లి కారం వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. కారం అనేది మాడిపోకూడదు. కారం మాడితే కనుక కర్రీ అంతా కూడా మాడిపోయిన వాసన వస్తుందన్నమాట. ఇలాగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా అస్సలు చేదు లేకుండా కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. కాకరకాయ తినని వారు కూడా ఇలా చేసి పెట్టండి, అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయినా కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కింద కామెంట్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ఫ్రై ఇలా రైస్లోకి తిన్నా లేకపోతే ఏదైనా కాంబినేషన్లోకి తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. మేము ఇక్కడ పప్పులోకి కాంబినేషన్ కింద కాకరకాయ ఫ్రై చేసుకున్నాం. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎంతో టేస్టీ అయిన కాకరకాయ ఫ్రై, అలాగే పప్పు, ఆవకాయ, నెయ్యి, ఎంతమందికి ఇష్టం ఈ రెసిపీస్ నాకు కింద కామెంట్లో మెన్షన్ చేయండి.